హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ రోజు కనుమ పండుగ. ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు. శుభాకాంక్షలు నీకు కూడా. సాధారణంగా ఈ పండుగలప్పుడు ప్రయాణాలు చెయ్యరు. చెయ్యకూడదు అని కాదు, చెయ్యరు. ఎందుకంటే ఇంటిల్లో పాది అందరూ ఉంటారు కాబట్టి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సందడిగా ఉండాలి కాబట్టి ప్రయాణాలు అవి పెట్టుకోరు. కానీ కనుమ పండుగ రోజు అసలుకి ప్రయాణాలు చెయ్యకూడదు వింటూ ఉంటాం. నిజంగానే చేయకూడదా? ఎందుకు? పూర్వం ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ పండుగని బాగా గ్రాండ్గా చేసేవాళ్ళ సంక్రాంతి. భోగికో చరిత్ర ఉండేది, భోగి మంటలకో చరిత్ర ఉంటుంది, భోగి పళ్ళు పిల్లల మీద పోసేదానికో చరిత్ర ఉంటుంది. అది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు మనకి అంత అకామిడేట్ చేయలేము ఈ టాపిక్లో. సంక్రాంతి యాజ్ యూజువల్, మకర సంక్రాంతి. నెక్స్ట్ కనుమ రోజు మాత్రం, కనుమ గురించి మాట్లాడాలి అంటే రథం ముగ్గేస్తారు కదా, అక్కడ నుంచి మొదలు పొద్దున్న నుంచి. నెక్స్ట్ ఆ తర్వాత యానిమల్స్ని బాగా పూజ చేస్తారు ఆ రోజే. అన్ని ఆవులని, వాళ్ళ పెట్ జంతువుని, ఇంట్లో ఉండే పాలిచ్చే గేదెల్ని, పశువులన్నిటి కూడా బొట్టులు పెట్టి పూజ చేస్తారు. యానిమల్కి ఆ పెద్ద పీట వేసే పండుగ అది. అండ్ అలాగే అప్పట్లో రాజుల కాలం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే అందరు కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారికి ఒక ఒక పోటో కోడో ఏదో ఒకటి పూర్తిగా అందరికి దిష్టి తీసేసి అమ్మవారికి బలి ఇచ్చేసి ఆ బ్లడ్ని అమ్మవారికి ఇచ్చేసి దాన్ని ఇంటికి తీసుకొచ్చి వండుకొని తింటారు. పండగ అంతా ఎలా వెజ్జులతో సాగినా కనుమ మాత్రం గుమగుమలాడుతుంది అందరి ఇళ్లలో. పైగా ఈరోజు నాన్ వెజ్లకి రేట్లు కూడా అక్కడ ఏ రేంజ్లో ఉంటాయి. పొద్దు నుంచే హౌస్ఫుల్ బోర్డులు పెట్టేస్తారు, ముందు నుంచే బుకింగ్లు అన్నీ అయిపోతాయి. నాన్ వెజ్ తినాలి ఖచ్చితంగా, అంతే. ఇది దొరకపోతే అది దొరకపోతే, రెండు దొరకపోతే ఫిష్కి మృగశిర కార్తే, బట్ కనుమ రోజు కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. అంటే తినాలని ఏదో రూల్ లాగా. ఇలా ఉన్న టైంలో ఈ ఆవులని, వాళ్ళకి పొలం పండించే ఆవులు ఉంటాయి కదా, వాటి వల్లే మెయిన్. అప్పట్లో మనకి బస్సులు గిస్సులు కార్లు సైకిళ్ళు కూడా లేవు. ఎటెళ్ళాలన్నా ఎడ్ల బండి పైన వెళ్ళేవాళ్ళు. సో ఆ ఎడ్లన్నిటికీ ఓ రోజు రెస్ట్ ఇస్తారనమాట. వాటి రోజు కాబట్టి ప్రయాణాలు చేయకూడదు. వాటిని ఎక్కి అదే అటుపో ఇటుపో అనకూడదు. వాటికి ఓ రోజు రెస్ట్ ఆ రోజుల్లో. సో కనుమ రోజు ఎవరు ప్రయాణాలు చేయకండి. వాటిని పూజించి వాటిని దగ్గర ఇంకా కావాలంటే ప్యాంపర్ చేయి ఇంట్లో కూర్చొని, దానికి ఇంకేమైనా నచ్చినవి పెట్టు. అంతేగాని అది ఎక్కేసి అటుపో ఇటుపో అని దాన్ని డిమాండ్ చేయకు, కమాండ్ చేయకు. మిగతా రోజుల్లో నీకు పని చేసి పెట్టుద్ది, నీకు గానుగ నూనెలు తెస్తుంది, పొలం దున్ని పెట్టుద్ది, నిన్ను మోసి ఊరందరికి పక్కూరికి ఆ ఊరికి చేరుస్తుంది. వాటికి ఆ రోజు రెస్ట్ అనమాట. అందుకని చెప్పేసి కనుమ రోజు ఎవరు ప్రయాణాలు చేయకండి. అందరు కుటుంబ సభ్యులంతా ఒక చోట ఉండి చక్కగా నాన్ వెజ్ వండుకొని తిని తర్వాత అయిపోయింది పండగ అనుకో నెక్స్ట్ డే ప్రయాణాలు పెట్టుకుంటారు. ఇది బేసికల్ ఆచారం. కానీ దీని తర్వాత రోజుల్లో ఏమైందంటే కనుమ రోజు వెళ్ళొద్దు అని ఉంది. వెళ్ళొద్దు అంటే ఏం చేయాలి? ఏది చవితి రోజు చందమామని చూస్తే ఏమైద్ది అనేది, అది యాక్చువల్లీ దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మోస్ట్లీ. దాన్ని ఇంకోలాగా ఆచారాలు చెబుతున్నాయి. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లికబుల్ అయ్యింది. ఏమైందంటే అరిష్టమట, పోతే యాక్సిడెంట్లు అవుతాయంట, వెళ్ళిన వాళ్ళు అసలు తిరిగి రారట. అవునవును, లాస్ట్ టైం అబ్బాయి చనిపోయాడు కదా, కనుమ రోజే, కరెక్టే నువ్వు చెప్పింది. ఇలాంటి అపోహలు ఉన్నాయి. సో బేసికల్లీ కనుమ రోజు ప్రయాణాలు చెయ్యొద్దని కాదు, అంటే నెక్స్ట్ అందరు 3 రోజులు పండుగ చేసుకుంటున్నారు కదా, ఫుల్ఫిల్ చేసేసి ఆ రోజు పూర్తి అయ్యింది అని నెక్స్ట్ డే పెట్టుకోండి. అందుకే సంక్రాంతి సెలవులు కూడా 3 రోజులు ఫుల్ఫిల్కి ఇస్తారు, అయిపోయింది అని. ఇప్పుడు ఆంధ్రాలో పొడిగించారు కూడా ఓ రోజు అటు ఇటుగా. ఎందుకంటే అందరు ఒకే రోజు ప్రయాణాలు మొదలు పెడతారు కాబట్టి 2 రోజులు సెలవులు ఎక్కువ ఇస్తే ఓ రోజు పోయేవాళ్ళు ఇలా ఉండి, ఇంకొంతమంది సాటర్డే సండే వరకు ఉండేసి నీట్గా మండే రోజు వెళ్తారు, అప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది. అంటే మన సౌకర్యార్థం తీసుకునే నిర్ణయాలే తప్పితే దేంట్లోనూ ఆచార వ్యవహారాలు, ఇంకేవో మూఢనమ్మకాలు, అపశృతులు ఇలాంటివి ఏవి ఉండవు. అది అండి కదా, ఏదో ప్రశ్న అడుగుతాను, ఇంకొక 5 నిమిషాలు. చాలే, ఇది చిన్న టాపిక్, దీన్ని అనవసరంగా సాగదీయాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు కూడా రాలేదు, 4 minutes చాలమ్మా. సబ్జెక్ట్ ఉంటే ఊరికే సాగదీసి జనాలను ఎందుకు విసిగీయడం? సరే, కంక్లూడ్ చేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఒక నిమిషం. అంటే సాధారణంగా కనుమ రోజు మీరు అన్నట్టుగా ప్రయాణాలు చేస్తే ఏదో జరిగిపోతుందేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ అది కాదు, అలా ఏం లేదు. అండ్ ఇంకోటి ఫిష్ గురించి టాపిక్ వచ్చినట్టు ఇంకోటి చెప్పాలి. అలానే మృగశిర కార్తె రోజు కూడా ఫిష్ తినకపోతే ఏదో అయిపోద్దని కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా తప్పు.
అది అట్లాంటి అపోహలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ రోజు ఆ పరిస్థితులకు తగ్గట్టు మనకి కావాల్సిన సౌకర్యాలు అప్పుడు విధంగా ఎప్పుడో పెట్టారంతే. జరిగిన ఇది అవును. కంటిన్యూ అవుతా దాంట్లో చాలా యాడ్ ఆన్స్ వస్తా ఈ రోజు అది పెద్ద ఏదో అయ్యింది అంతే. అని పెద్దవాళ్ళు పెట్టిన దాని కూడా ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయిలే. బోల్డ్ అని కారణాలు ఉంటాయి ప్రతిదానికి. అవును. ప్రతిదానికి దాన్ని ఒక మూఢనమ్మకాల కింద మూఢ ఆచారాల కింద నమ్మేస్తున్నాం కానీ అదైతే కాదు. 100% కాదు. థ్యాంక్ యూ సో మచ్.